అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టీఎన్ఏ ఫేజ్ 2 సర్వే ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకోబోతున్నాం. మనం సర్వేని టీచర్ బోట్ యాప్ ద్వారా చేయబోతున్నాం. వాట్సాప్లో పంపించిన లింక్పై క్లిక్ చేస్తే ఏపీ టీచర్ బోట్ యాప్కి తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు ఏపీ టీచర్ బోట్ యాప్ని మొదటిసారిగా ఉపయోగిస్తున్నట్లయితే మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందుకు మీరు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఫిల్ చేసిన వెంటనే మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది మీ పూర్తి పేరుని మెన్షన్ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు రాష్ట్రం పేరు, సిటీ పేరు మెన్షన్ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఏపీ టీచర్ బోట్ యాప్ చాట్కి తీసుకెళ్తుంది. అందులో హాయ్ అని మెసేజ్ పంపండి. వెంటనే మీకు స్క్రీన్పై చూపించిన విధంగా రిప్లై వస్తుంది. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుండి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఆపై చాట్ బోట్ స్కూల్ కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు స్కూల్ కోడ్ని ఎంటర్ చేయగానే మీకు స్కూల్ డీటెయిల్స్తో రిప్లై వస్తుంది. అది చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. తర్వాత మనకి ఎంప్లాయ్ ఐడిని అడుగుతుంది. అక్కడ మన 8 అంకెల ఎంప్లాయ్ ఐడిని మెన్షన్ చేశాక మనకి కన్ఫర్మేషన్ రెస్పాన్స్ వస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా మ్యాచ్ అయ్యాక కంటిన్యూ హియర్ అనే బటన్ను క్లిక్ చేయండి. మనకి రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. ఆ తరువాత మనకి మెన్యూ బటన్స్ వస్తాయి. అందులో థర్డ్ బటన్ యాక్సెస్ సర్వే బటన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్స్లో యాక్సెస్ అవైలబుల్ సర్వే బటన్పై క్లిక్ చేయండి. వచ్చిన ఆప్షన్స్లో టీఎన్ఏ సర్వేపై క్లిక్ చేయండి. మనం సెలెక్ట్ చేసుకున్న సర్వే డీటెయిల్స్ రిప్లై రూపంలో వస్తాయి. సర్వే డీటెయిల్స్ చూసి కన్ఫర్మేషన్ చేయడానికి ఎస్ బటన్పై క్లిక్ చేయాలి. చివరి ప్రశ్న ఏంటంటే, సర్వేని ఫిల్ చేయడానికి మీరు ఏ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తున్నారు? ఇంగ్లీష్ లేదా తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయగానే ఓవరాల్ సర్వే డీటెయిల్స్తో ఒక మెసేజ్ వస్తుంది. దాంతోపాటు స్టార్ట్ సర్వే అనే ఆప్షన్ చూపిస్తుంది. స్టార్ట్ సర్వే బటన్పై క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ బిగినింగ్లో మనం రోజు బోధించే తరగతులను టిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి. మీరు ఒకవేళ ఇంగ్లీష్ ఆప్షన్ని ఎంచుకుంటే ఫామ్ ఇలా ఉంటుంది. ఒకవేళ టెక్నికల్ ఎర్రర్స్ ద్వారా మీ ఫోన్ స్ట్రక్ అయితే కూడా మీ రెస్పాన్సెస్ డిలీట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి రెస్పాన్స్ తర్వాత సేవ్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ మనము సాధారణ కోర్సులకు సంబంధించిన ప్రశ్నలను ఎంచుకోవడానికి సరే కొనసాగండి అనే బటన్పై క్లిక్ చేస్తే అది బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. ఆ తరువాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనము ఒక శాంపుల్ క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ ఈ కోర్సెస్లో చేరేందుకు మీకు ఆసక్తి ఉందా? కోర్స్ పేరు వినూత్నమైన బోధనా పద్ధతులు మరియు కోర్సు యొక్క వివరణ ఇక్కడ పొందుపరిచారు. కోర్స్ కింద మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొదటిది అసలు ఆసక్తి లేదు, రెండవది ఆసక్తి ఉంది, మూడవది చాలా ఎక్కువ ఆసక్తి ఉంది. ఈ కోర్సులో మీకు నిజంగా ఆసక్తి ఉంటే గనక రెండవ లేదా మూడవ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. ఆసక్తి లేనట్లయితే మొదటి ఆప్షన్ని ఎంచుకోవచ్చు. మిగతా సాధారణ కోర్సులు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అయితే అన్ని కోర్సులకి మీరు ఆసక్తి ఉందని పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్రెస్ట్ ప్రకారం ఆప్షన్ ఎంచుకోవాలి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అదే విషయాన్ని మీరు ఈ ఫార్మాట్లో చూస్తారు.
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంపిక చేసుకున్న ఆప్షన్స్ని క్లిక్ చేసిన తర్వాత ఆ ఆప్షన్స్ బ్లూ కలర్లో హైలైట్ అవుతేనే మనం ఎంచుకున్న ఆప్షన్ సెలెక్ట్ అయినట్లు. తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ముందుకు వెళ్ళవచ్చు. ఇలా మిగతా సాధారణ కోర్సులకి ఆప్షన్స్ ఎంచుకున్న తర్వాత మీరు సబ్జెక్టుకి సంబంధించిన కోర్సెస్కి వస్తారు. ఇవి 3 నుండి 5వ తరగతి, 6 నుండి 8వ తరగతి, అలాగే 9, 10వ తరగతులకు ఉంటాయి. వీటిని ఎంపిక చేసుకోవడానికి మీరు ఇక్కడ సరే కొనసాగండి అనే బటన్పై క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్పై క్లిక్ చేస్తే మీకు సబ్జెక్టుల వారీగా వస్తాయి. అందులో మొదటిది తెలుగు. తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన కోర్సులను నేర్చుకోవడానికి మీకు ఆసక్తి ఉందా? ఒకవేళ మీకు నిజంగా ఆసక్తి ఉంటే మొదటి ఆప్షన్ అయినటువంటి అవును నాకు ఆసక్తి ఉందని, లేకపోతే రెండో ఆప్షన్ మీరు చూస్ చేసుకొని కంటిన్యూ చేయవచ్చు. ఆ తర్వాత సబ్జెక్ట్స్ వారీగా ఇదే ప్రశ్న రిపీట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మీకు సంబంధించిన సబ్జెక్టుని అవును నాకు ఆసక్తి ఉందనే బటన్పై క్లిక్ చేస్తే మీకు ఆ సబ్జెక్ట్లోని స్పెసిఫిక్గా ప్రశ్నలు కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఈవీఎస్ సబ్జెక్టు ప్రశ్నకి అవును నాకు ఆసక్తి ఉందని క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్ను క్లిక్ చేశాను. కాబట్టి నాకు నేను ఎంపిక చేసుకున్న సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. ఇందులో ఒక శాంపుల్ క్వశ్చన్ని ఇప్పుడు చూద్దాం. ఈ కోర్సులో చేరేందుకు మీకు ఆసక్తి ఉందా? ప్రాధాన్య వర్గం అంటే ప్రిఫర్డ్ కేటగిరీ 6 నుండి 8వ తరగతులకు బోధించే ఉపాధ్యాయులు ఈ కోర్సుని ఎంపిక చేసుకోవచ్చు. కోర్స్ పేరు, కోర్స్ వివరణ ఇక్కడ పొందుపరిచారు. మీరు ప్రతి కోర్స్ ఆప్షన్ ఎంపిక చేసుకునే ముందు కోర్స్ వివరణ క్షుణ్ణంగా చదివి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే స్పెసిఫిక్ సబ్జెక్ట్ కోర్సులకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మొదటిది నేను ఈ తరగతికి బోధించనందున ఈ కోర్స్ చేయడంలో ఆసక్తి లేదు. రెండవ ఆప్షన్ అసలు ఆసక్తి లేదు. మూడవది ఆసక్తి ఉంది. నాలుగవది చాలా ఎక్కువగా ఆసక్తి ఉంది. అయితే మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. నేను ఇక్కడ మొదటి ఆప్షన్ని ఎంచుకున్నాను ఎందుకంటే నేను ఆ సబ్జెక్ట్ని బోధించాను. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ను క్లిక్ చేసిన తర్వాత ఇదే ప్రశ్న ఇంగ్లీష్ ఆప్షన్ని చూస్ చేసుకున్న వాళ్ళకి ఇలా కనిపిస్తుంది. ఆప్షన్స్ని కూడా మీరు చూడవచ్చు. మనకి మిగతా క్వశ్చన్స్ అన్నీ సైన్స్ కోర్స్కి సంబంధించినవి వస్తాయి. అలాగే సైన్స్కి సంబంధించిన అన్ని కోర్సెస్కి ఆప్షన్స్ ఎంచుకున్న తర్వాత నేను సేవ్ అండ్ కంటిన్యూ బటన్ని క్లిక్ చేశాను. ఆ తర్వాత నాకు సోషల్ స్టడీస్ సబ్జెక్టు కోర్సులను నేర్చుకోవడానికి ఆసక్తి ఉందా అనే క్వశ్చన్ వచ్చింది. నేను ఆసక్తి లేదు అనే దానిపై క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్ని క్లిక్ చేశాను. ఆ తర్వాత వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే మీరు ఈ సర్వేలో లేని ఏవైనా ఇతర సబ్జెక్టుల కోర్సులను నేర్చుకోవాలనుకుంటున్నారా? అవును అయితే ఆ సబ్జెక్ట్ లేదా కోర్స్ పేరుని ఎంటర్ చేయండి. లేదు అనుకుంటే నో బటన్పై క్లిక్ చేసి సర్వేలోని చివరి ప్రశ్నకు వెళ్ళండి. ఇప్పుడు మనం చివరి దశకు చేరుకున్నాం. అది నేను చూస్ చేసుకున్న వాటిని ధృవీకరిస్తూ ఈ బటన్పై క్లిక్ చేశాను. ఆ తర్వాత ఫినిష్ సర్వే బటన్పై క్లిక్ చేశాను. ఫైనల్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. దానిపై కూడా క్లిక్ చేస్తే డైరెక్ట్గా నేను ఏపీ టీచర్ బోర్డ్ చార్ట్కి తిరిగి వచ్చాను. ఇక్కడ సర్వే టీఎన్ఏ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించింది. సో
ఈ మెసేజ్తో మనం ఫిల్ చేసిన సర్వే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని నిర్ధారించుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.